పల్నాడు జిల్లాలో గంజాయి అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నాదెండ్ల మండలం గణపవరం రాజీవ్ గాంధీ కాలనీలో నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దాదాపు 100 మంది పోలీస్ సిబ్బందితో చేపట్టిన ఈ తనిఖీల్లో కాలనీలో విస్తృతంగా తనిఖీలు జరిపారు. గంజాయి విక్రయించిన, సేవించిన, అలాగే చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హనుమంతరావు హెచ్చరించారు. మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ నాదెండ్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో గణపవరం విలేజ్ లోని రాజీవ్ గాంధీ కాలనీలో సుమారు 100 మంది మా నర్సాపేట సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్ మెనతోటి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా ప్రతి ఇల్లు క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ముఖ్యంగా గంజాయి కోసం ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా, ఇల్లీగల్ వెపన్స్ ఏమన్నా పెట్టున్నారా ఇళ్లలో అనే దానికోసం చూస్తే ఎక్కడ ఏం దొరకలేదు. కానీ ఒక 24 పూర్తిగా రికార్డ్లెస్ 2 వీలర్ వెహికల్స్, ఒక ఆటో దొరికింది. వాటిని వెరిఫై చేస్తాము. దాని రికార్డ్స్ ఏదైనా ప్రొడ్యూస్ చేస్తే బండి ఇవ్వడం జరిగింది. రికార్డ్స్ కనుక ఇవ్వలేకపోతే ఆ బండి దొంగ బండిగా పరిగణించి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆపరేషన్ ఎందుకు చేస్తున్నామంటే ఈ రాజీవ్ గాంధీ కాలనీలో కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్ గా మా రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో సుమారు 25 మందిని గంజాయి అమ్మే వాళ్ళని, గంజాయి తాగే వాళ్ళని దాదాపు 40 మంది వరకు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళలో తాగే వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి ఎక్కడ తీసుకుంటున్నారు సోర్స్ చూస్తే మెయిన్ సోర్స్ ఈ కాలనీ నుంచే ఉంది. ఆ వ్యక్తి ఇప్పుడు లేడు ఇంట్లో. ఇల్లు అది సెర్చ్ చేస్తే గంజాయి అయితే ఏం దొరకలేదు. ఇంకొక ఇల్లు కూడా ఉంది ఇక్కడ. ఆ ఇల్లు కూడా గంజాయికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంది. అది కూడా చూశారు, ఎక్కడ మాకు దొరకలేదు. కానీ అందుకే ఈ ప్రజలందరికీ కూడా మేము కమింగ్ ఎలక్షన్స్ లో అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వకుండా కేసుల్లో జాగ్రత్తగా ఉండమని చెప్పేదానికోసం ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యేదానికి లేకుండా, ముఖ్యంగా గంజాయి ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పమని మీ ద్వారా ఈ రాజీవ్ గాంధీ కాలనీ ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.